జై శ్రీరామ్, జై హనుమాన్. హిందూ బంధువులందరికీ స్వాగతం. హనుమాన్ జయంతి యొక్క శుభాకాంక్షలు. ఈ రాబోయే హనుమాన్ జయంతి మనలో ఉన్నటువంటి శారీరక, వాచక, మానసిక శక్తి సామర్థ్యం అంతా వెలికి తీసే విధంగా ఆ హనుమంతుని ప్రార్థిద్దాం. హనుమంతుడంటే మనలో ఉన్నటువంటి అనంతమైన శక్తి స్వరూపమే. ఆ యొక్క వీర్యము, తేజస్సు, ఆ యొక్క జ్ఞానము, ఐశ్వర్యము, వైరాగ్యము ఇవన్నీ కలిసిన శక్తి పేరే హనుమాన్. కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా మనందరం కూడా ఆ యొక్క హనుమంతుని యొక్క శక్తి మనకు కావాలని ప్రార్థించాలి. అదేవిధంగా ఎప్పుడైతే మనలో ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము రెండూ సాధించినప్పుడే వాటి నుండి వెలువడిన యొక్క శక్తి, వీర్యశక్తియే హనుమాన్. అంటే మనం ఎప్పుడైతే అనన్య చిత్తనతో ఆ రామను మనం స్మరిస్తామో అప్పుడు మనకి ఒక ఇన్నర్ వాయిస్గా, ఒక కబురు, ఒక సమాచారంగా హనుమాన్ మనకి తారసపడతారు. అప్పుడు హనుమానే మన గురువుగా మారి ఆ యొక్క శ్రీరాముని మనకి చేర్చుతారు. ఏ విధంగా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి అని ఏ విధంగా అయితే తులసీదాస్ గారు చెప్పారో అదేవిధంగా సీతమ్మ తల్లి లంకలో పడి ఉన్నప్పుడు ఆ యొక్క సీతమ్మ తల్లి యొక్క తపస్ఫలంగా హనుమంతుడు కబురుగా వచ్చారు. హనుమంతుడే సీతమ్మ తల్లిని, శ్రీరామచంద్రుని కలిపినటువంటి ఒక గురువుగా కూడా వ్యవహరించారు. అందుకే ఆ హనుమంతుడే మనకి అన్ని రకాలైనటువంటి కృపా కటాక్షలు వర్షం కురిపించాలి. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాస్మరణాత్ భవేత్. అందువలన ఆ బుద్ధి బలము, ఆ జ్ఞానము, ఆ యొక్క సామర్థ్యము, ఆ యొక్క వీర్యము, యశస్సు, తేజస్సు, వైరాగ్యము అన్నీ కూడా హనుమంతుడు మనకి ప్రసాదించుగాక. అదేవిధంగా ఎప్పుడైతే మన యొక్క మనో నిగ్రహంతో కూడినటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే అసలైన హనుమంతుడు మనలో ఉన్నట్టు హనుమంతుడు ప్రకటమవుతారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. కాబట్టి హనుమాన్ జయంతికి ప్రతి ఇంటిలో కూడా, ప్రతి గుడిలో కూడా, ప్రతి బడిలో కూడా, ప్రతి వీధిలో కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరపండి. వీలైతే ప్రతి చోట కూడా హనుమంతుడి యొక్క విజయ శోభాయాత్ర కూడా జరపాలని మీ అందరికీ మనవి చేస్తూ ఆ యొక్క హనుమంతుడిని, ఆ యొక్క శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తూ భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై హనుమాన్.